అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈ పాఠంలో మీరు హురుఫే కమరి, హురుఫే షంసి నేర్చుకుంటారు. ఈ 14 అక్షరాలను హురుఫే కమరి అంటారు. బా, జీమ్, హా, ఖా, ఐన్, గైన్, ఫా, ఖాఫ్, కాఫ్, మీమ్, వావ్, హా, హంజా, యా. హురుఫే కమరి కంటే ముందు అలిఫ్ మరియు లామ్ వచ్చినచో అలిఫ్ను వదిలి లామ్ను కలిపి చదవాలి. ఇప్పుడు హురుఫే కమరి ఉన్న పదాలను చదువుదాం, గమనించండి. నాతో పాటు మీరు కూడా అనండి. వల్ కమరి, వల్ యతామా, వల్ అక్రబీన. ఈ 14 అక్షరాలను హురుఫే షంసి అంటారు. తా, సా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, వాద్, తా, ظా, లామ్, నూన్. హురుఫే షంసి కంటే ముందు అలీఫ్ లామ్ వచ్చినచో ఈ రెండింటిని వదిలి తస్దీద్ ఉన్న అక్షరాన్ని కలిపి చదవాలి. ఇప్పుడు హురుఫే షంసి ఉన్న పదాలను చదువుదాం, గమనించండి. ఇందులో అలిఫ్ లామ్ ఉంటుంది, కానీ ఈ రెండింటిని వదిలి తస్దీద్ ఉన్న అక్షరాన్ని కలిపి చదువుతాం. నాతో పాటు మీరు కూడా అనండి. ఇద షంసు, కానన్నాసు, యకూలుర్ రసూలు, అకీముస్ సలాత. హురుఫే కమరి మరియు హురుఫే షంసి అక్షరాలు ఉన్నప్పుడు చదివే పద్ధతిని బాగా జ్ఞాపకం చేసుకోండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.